హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శుక్రవారం మార్కెట్లో ఉండాలి కదా అక్క, ఇంటి దగ్గర ఉన్నావు అనుకుంటున్నారా? నిన్నే వెళ్ళొచ్చాము మార్కెట్కి. ఎందుకంటే రంజాన్ దగ్గర పడుతుంది కదా, ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ సేల్ అవుతాయి గురువారం రోజు. అందుకని నిన్న వెళ్ళి తీసుకొని వచ్చేసాము. ఈరోజైతే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7:15 అయింది. ఫ్రెష్ అప్ అయ్యి మెంతులు లాగేసి ఇంకెందుకు వెళ్తాను. నిన్న రైస్ గురించి నేను ఒక వీడియో తీసినప్పుడు అందులో ఒక కామెంట్ అయితే పెట్టారు, చదివాను. అందులో ఒకప్పుడు నూకలు తిన్నారు అన్నారు. మళ్ళీ ఇంకొక మాట, రోజు బాస్మతి రైసే తింటున్నాం కాబట్టి నార్మల్ రైసు తినబుద్ధి అవ్వట్లేదు అని అన్నారు. అన్ని మాటలు మీరే చెప్తున్నారు అని ఒక కామెంట్ అయితే పెట్టారు. ఆ కామెంట్ నేను చదివాను. నేను ఒకప్పుడు నూకలే తిన్నాము, ఇప్పుడు బాస్మతి రైస్ తింటున్నాము అని ఎందుకు అన్నానంటే, లేనప్పుడు అవి తిన్నాము, దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు కదా, ఇప్పుడు కూడా అంత పిసినారితనంగా ఎందుకు ఉండటం అని. అది కాక మీరు బాగా రిచ్చా, అంత డబ్బున్న వల్ల ఎలాంటి కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లకైతే ఆ సమాధానం చెప్పాను. నిన్న షార్ట్ వీడియో కదా, వివరంగా చెప్పడానికి కుదరలేదు, అందుకని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇంకొక మాట, డైలీ బాస్మతి రైసే తింటున్నాం కాబట్టి నార్మల్ రైస్ తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్పాను కదా. దానికి కూడా కొంతమంది ప్రేమతోనే చెప్తున్నారు, అక్క బాస్మతి రైస్ తినొద్దు, రోజు మంచిది కాదు అని అంటున్నారు. ఆ కామెంట్కి అయితే నేను సమాధానం చెప్పాను. డాక్టర్లు కూడా ఇప్పుడు బాస్మతి రైసే మంచిది అంటున్నారు. అది కాక మాకు ఈ మధ్య బాస్మతి రైస్ తిని అది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ప్రేమతో చెప్పినా కూడా మేము బాస్మతి రైస్ తింటున్నాం కదా, వాళ్ళు బాధపడతారేమో అని చెప్పేసి ఆ మాట చెప్పాను. డైలీ బాస్మతి రైస్ అలవాటైనాయి కాబట్టి నార్మల్ రైస్ తినలేకపోతున్నామని చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను సమాధానం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మెంతులు నానబెట్టిన నీళ్ళు తాగేసి మెంతులు తినేసి షాప్ దగ్గరికి వెళ్ళిపోతాను.